హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఓరియో బిస్కెట్స్తోని కేక్ రెడీ చేస్తున్నానండి. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి ఓరియో బిస్కెట్స్. తర్వాత దాన్ని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బిస్కెట్స్ని పీసులుగా మంచిగా కట్ చేసుకున్నాం. పీసెస్గా మంచిగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మంచిగా పొడిగా వస్తుందండి. మంచిగా గ్రైండ్ చేసుకుంటే ఆ పౌడర్ ఉంది కదండి బిస్కెట్స్, ఆ పౌడర్ మొత్తంని నేను ఒక బౌల్లో వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక కప్పు నిండా పాలు తీసుకున్నానండి. పాలు తీసుకున్న తర్వాత అందులో నేను ఈనో వేసానండి. మనము బేకింగ్ సోడాని వేసుకోవచ్చండి, ఈనో అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఈనో వేసుకున్నానండి. నెక్స్ట్ అందులో షుగర్ యాడ్ చేయాలండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా కలపాలండి. మంచిగా కలిపిన తర్వాత మనము దాన్ని ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా మనకు కేక్ అనేది వస్తుందండి. సో నేనైతే మంచిగా మిక్స్ చేసుకున్నానండి. దీనికైతే చాలా టైం తీసుకున్నాను. నేనైతే అండి ఒక 10 minutes అన్నా మంచిగా మనం కలపాలండి. మంచిగా కలిపిన తర్వాత అలా సాఫ్ట్గా మంచిగా రావాలండి. మంచిగా కలిపిన తర్వాత ఈ మొత్తంని ఒక చిన్న బౌల్లోకి నేను తీసుకున్నానండి. చిన్న బౌల్ ఉంటుందండి, చిన్న బౌల్లోకి తీసుకున్నానండి. మంచిగా కలపాలండి. మంచిగా నేను చాలాసేపు కలిపానండి. మంచిగా కలిపిన తర్వాత ఈ మొత్తంని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలండి. ఆ చిన్న బౌల్కి కూడా మనము నూనె రాసుకోవాలండి. నేనైతే రాయలేదు, అయినా కేక్ పర్లేదండి, వస్తుంది, బాగానే వస్తుంది. కానీ ఇంకా నూనె రాస్తే ఇంకా మంచిగా వస్తుందండి. నేను రాయలేదండి, సో నేను అలాగే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను దీన్ని కుక్కర్లో చేశానండి కేక్ అనేది. తర్వాత మొత్తంని మంచిగా అందులోకి వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టానండి. దీన్ని గ్యాస్ మీద కుక్కర్ పెట్టి అందులో ఒక చిన్న క్యాప్ లాంటిది తీసుకున్నానండి. స్టాండ్ ఉంటుంది కదండి, స్టాండ్ అయినా పెట్టవచ్చు, క్యాప్ లాంటిది పెట్టవచ్చు. ఏది పెట్టినా ఏం కదండి. నేనైతే ఒక చిన్న క్యాప్ లాంటిది పెట్టినండి. క్యాప్ పెట్టిన తర్వాత అందులో ఈ బౌల్ దాని మీద పెట్టాలండి. పెట్టిన తర్వాత మనము క్యాప్ పెట్టేసుకోవాలి. మనం ఇది విజిల్గా పెట్టద్దండి, జస్ట్ నార్మల్గా పెట్టుకోవాలి అంతే. పైన పెట్టుకోవాలండి అంతే. ఇది పెట్టుకున్న తర్వాత దీనికి చాలా టైం తీసుకుంటుందండి. ఒక 30 minutes అన్నా ఉంచాలండి. స్లిమ్లో పెట్టి 30 minutes ఉంచాలండి. పెట్టిన తర్వాత చూస్తే కేక్ రెడీ అవుతుందండి. నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో వేసానండి కేక్ అనేది. సో నేను దాని మీద బాదం, జీడిపప్పు వేసుకున్నానండి. కేక్ అనేది రెడీ అయింది. చాలా స్మూత్గా, సాఫ్ట్గా వచ్చిందండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.